అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో కర్ణాటక రాష్ట్రంలోని ఆనగొందిలో ఉన్న చింతామణి టెంపుల్ కాంప్లెక్స్ అలాగే చింతామణి గుహని కూడా చూసేద్దాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరామచంద్రుల వారు వాలిని ఇక్కడే సంహరించారు. ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన ఛానల్లో ఆంజనేయ స్వామి పుట్టిన అంజనాద్రి బెట్ట అలాగే వాలి గుహలు వీడియో కూడా ఉన్నాయండి. వీలైతే తప్పకుండా చూడండి, ఐకార్డ్స్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, మేమైతే ఆనగొందికి మొదటగా అంజనాద్రి బెట్టని చూసుకుని తర్వాత వరుసగా వాలి గుహ ఇవన్నీ చూసుకుంటూ ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి. అన్నీ కూడా చాలా పురాతనమైన గుళ్ళు, ఎక్కువగా శివాలయాలు మనకు కనిపిస్తాయి. ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అన్నీ కూడా తుంగభద్ర నది ఒడ్డునే ఉంటాయి. శ్రీరామచంద్రుల వారు వాలిని చంపడానికి ఇక్కడే చింతన చేయడం వల్ల ఈ ప్రాంతానికి చింతామణి పేరు వచ్చింది. ఆ థింకింగ్ చేసిన గుహని కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, తుంగభద్ర నది ఒడ్డు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇదంతా కూడా ఒకప్పుడు కిష్కింద అన్నమాట. ఇక్కడ వాలి సుగ్రీవులు పరిపాలించేవారు. ఇది చాలా పురాతనమైన ప్రాంతం అటండి. అంటే జియాలజికల్గా కూడా ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉందట. అంతేకాదు, ఇది ఒకప్పటి విజయనగర సామ్రాజ్య రాజధాని, మొదటి రాజధాని ఇదేనండి. ఇక్కడి నుంచే మొదటగా శ్రీకృష్ణదేవరాయల పూర్వీకులు పరిపాలన సాగించేవారు. ఇక్కడ పైన శివాలయం ఉందన్నమాట. ఇక్కడ గుళ్ళన్నీ కూడా ఇలా మెట్లు ఎక్కి దర్శించుకోవాల్సి ఉంటుంది చాలా వరకు. ఇక్కడ మీరు చూస్తున్నది రుద్రాక్ష మండపం అన్నమాట. ఇక్కడ శివలింగం ఉన్న మండపానికి రుద్రాక్షలతో అలంకరణ చేశారు. ఇక్కడికి చాలా దగ్గరలోనే శ్రీకృష్ణదేవరాయల సమాధి కూడా ఉంటుంది. ఈ తుంగభద్ర నదిలోనే శ్రీకృష్ణదేవరాయల 60 కాళ్ళ సమాధి మండపం కూడా ఉంటుందన్నమాట. వీలైన వాళ్ళు తుంగభద్ర నది మధ్యలోకి వెళ్ళి చూసి రావచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదొక దేవాలయం అన్నమాట. ఇది విష్ణు దేవాలయము. ముక్తి నరసింహస్వామి వారి ఆలయం అటండి ఇది. పూర్వం అంటే విజయనగర సామ్రాజ్య రాజులు పరిపాలించే టైంలో ఈ దేవాలయాలన్నీ కూడా చాలా వైభవంగా ఉండేవటండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బృందావనం అటండి. ఇక్కడ మీరు చూస్తున్నది మరొక శివాలయము.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చాలా పురాతనమైన ఆలయాలు అన్నమాట అండి. ఈ ప్రాంతంలోనే సుగ్రీవుని కోరిక మేరకు శ్రీరామచంద్రుల వారు వాలిని చెట్టు చాటు నుంచి చంపారని తెలుసు కదా. అది చంపిన ప్రాంతం చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పాదాల గుర్తులు, ఇక్కడేనండి రాముల వారు వాలిని చంపిన ప్రాంతం. ఇక్కడ మీరు చూస్తున్నవి రాముల వారి పాదాలు, అలాగే లక్ష్మణుల వారి పాదాలు అన్నమాట. ఇక్కడి నుంచే బాణం వేసి వాలిని వెనక నుంచి చంపారన్నమాట. ఇక్కడ మనకి ఒక చెట్టు కూడా కనిపిస్తుందండి. ఆ ఎదురుగా ఉన్న కొండ దగ్గరే వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తుండగా శ్రీరామచంద్రుల వారు వాలిని చంపారన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈయనేనన్నమాట. లోపల ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు. ఈ కొండరాళ్ళ మధ్యలోంచి దారి చాలా ఇరుగ్గా ఉందండి. ఈ దారిలోంచే మేము వెళ్ళామన్నమాట. ఇక్కడ మీరు కనిపిస్తున్నది కదా, ఈ గుహలోనే ఇక్కడ మీకు కనిపిస్తున్న రాయిపైనే శ్రీరామచంద్రుల వారు కూర్చుని వాలిని చంపడానికి చింతన చేశారట. అందుకే ఇది చింతామణి గుహ అని పేరు వచ్చింది. శ్రీరామచంద్రుల వారు ఇక్కడే కూర్చుని ధ్యానం చేసుకున్నారటండి వాలిని చంపే ముందు. అదే ఆయన చూపిస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న విగ్రహం వీరభద్రస్వామి విగ్రహం. ఈ గుహలోనే శ్రీరామచంద్రుల వారు, జాంబవంతుడు, లక్ష్మణుడు, అలాగే సుగ్రీవులు చర్చించుకుని వాలిని చంపడానికి బయలుదేరారనమాట. ఆయన ఇలా తీసుకెళ్తున్నారనమాట లోపల గుహలోకి. చాలా ఇరుగ్గా ఉందండి దారైతే. ఇక్కడ శ్రీరామచంద్రుల వారు పడుకున్నారు, ఇక్కడే భోజనం చేసి చేతులు కడుక్కున్నారని చూపిస్తున్నారు. ఇక్కడ గుహలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తుంగభద్ర నది కనిపించింది. మళ్ళీ మరొక గుహలోకి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ చిన్న చిన్న గదులు లాంటి నిర్మాణాలు కూడా ఉన్నాయండి ఈ కొండ గుహల్లో. ఇక్కడే శ్రీరామచంద్రుల వారు భోజనం చేసి చేయి కడుక్కున్నారు. ఆ నీరు ఇంకా ఇలాగే ఉందని చెప్తున్నారు ఆయన. చూసారు కదా ఫ్రెండ్స్, పురాతనమైన చింతామణి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ని, అలాగే శ్రీరామచంద్రుల వారు వాలిని చంపిన ప్రదేశాన్ని. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.